నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే అండి. చాలామంది ధనవంతులకు పిల్లలు ఉంటారు, అదేవిధంగా పేదవాళ్ళ పిల్లలు కూడా ఉంటారు. ఈ ధనవంతుల పిల్లలకి పేదవాళ్ళ పిల్లలకి తేడా ఏంటంటారు అసలు? అంటే వాళ్ళు ఎందుకు ధనవంతులుగా పుట్టారు, వీళ్ళు ఎందుకు పేదవాళ్ళుగా పుట్టారు? ఇది కర్మ ఫలితమేనా లేకపోతే? కర్మ అనేది మనుషులు ఆలోచనల ద్వారానే సృష్టిస్తారండి. ఫస్ట్ బాగా డెప్త్గా చెప్పాలి అంటే పురాణాల్లో ఒకసారి కనుక తీసుకుంటే దాంట్లో స్పష్టంగా ఉంది, చనిపోయేటప్పుడు నారాయణ నారాయణ అని అనుకొని చనిపోతే జన్మ ఉండదు, మోక్షం ఉంటుంది అని చెప్పారు. అలాగే ఇప్పుడు రీసెంట్గా కొంతమంది కొన్ని విషయాలు ఏంటి అంటే, చనిపోయేటప్పుడు ధనవంతుడిగా ఊహించుకొని చనిపోతే ఆ వ్యక్తి ధనవంతులు ఇళ్లల్లో పుట్టేస్తారని చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక సంఘటన జరిగిందండి రీసెంట్గా. మా ఏరియా అంటే మేము ఉన్నదానికి కొంచెం దూరము ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన బాగా ఫైనాన్స్ వడ్డీలకి ఇచ్చాడు, బాగా ఇచ్చాడు. అది ఫ్యామిలీ మెంబర్స్ తెలియకుండా పెద్ద మొత్తంలో ఇచ్చాడు. అంత పెద్ద మొత్తం చెప్పకూడదు కానీ బాగా ఇచ్చి పెట్టాడు. బాగా కూర్చోంటే డబ్బు వచ్చేస్తుంది సాయంత్రం అయితే. ఉన్నట్టుండి ఆయనకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అంబులెన్స్కి ఫోన్ చేశారు, అంబులెన్స్ వచ్చి నిలబడింది. వీధిలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు, ఆయన్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు అంబులెన్స్ ఎక్కించడానికి. వెంటనే ఒక బుక్ అనేది కింద పడింది, అంటే బెడ్ మీద నుంచి. అది తీసుకొని ఇలా చూస్తూ ఉంటే ఎవరు చూసేస్తారు అని ఇక్కడ ఒక 5-6 మంది ఆయన్ని పట్టుకొని పిలుచుకోబోతున్నారు. అలాంటిది సడన్గా ఆయన వచ్చి ఆ బుక్ లాక్కున్నాడు. ఎవరినైతే పట్టుకొని పోతున్నారో ఆయన వచ్చి బుక్ లాక్కున్నాడు. ఈ బుక్ లాక్కున్నాడు అని అంటే ఈయన నలుగురు పట్టుకొని పోతూ ఉన్నారు చిన్నగా నడిపించుకుంటూ. ఆయనకు అంత ఫైర్ ఎక్కడి నుంచి వచ్చింది చూడండి. అంటే అంత బలం. అక్కడి నుంచి నలుగురిని ఇలా విడిపించుకొని వచ్చి ఫస్ట్ బుక్ తీసుకున్నాడు. ఆ బుక్లో ఏముంది అని అంటే ఆయన ఎవరెవరికి ఎంతెంత ఇచ్చాడు అనేది ఉంది. అది వాళ్ళ పిల్లలకి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి తెలియకూడదని చెప్పి ఆ బుక్ లాక్కోవడం జరిగింది. ఇలా అంబులెన్స్ ఎక్కించారు, కొంచెం దూరం వెళ్ళారు, ఆయన చనిపోయాడు. దాని తర్వాత బుక్ తీసి చూస్తే ఎవరెవరికి ఎంత ఇచ్చిండేది ఉంది. ఇప్పుడు ఆయన చూడండి, చనిపోయే ముందు 2-3 నిమిషాల ముందు కూడా డబ్బు మీద దృష్టి ఉంది. ఇలా గనక దృష్టి పెడితే ఎవరైనా నెక్స్ట్ బర్త్లో ధనవంతులుగా పుడతారు అని చెప్పి మనకు పురాణాలు కూడా చెప్తుంది. అంతిమ కాలంలో భగవద్గీతలో ఉండేది, అంతిమ కాలంలో తనువు చాలించేటప్పుడు ఎలాంటి ఆలోచనలతో అయితే చనిపోతారో అలాంటి ఫ్యామిలీలో పుడతారు, అలాంటి లైఫ్ పొందుతారు అని చెప్తున్నారు. ఆకర్షణ సిద్ధాంతానికి వస్తే కూడా సేమ్ అండి. ఇప్పుడు ఉన్నట్టుండి కొంతమంది సడన్గా ఆలోచన అనేది కర్మని సైతం వెనక్కి నెడుతూ పోతుంది. ప్రస్తుతం మీ ఆలోచన లైఫ్ మొత్తం ఎట్లైనా బ్రతకండి, అంతిమ కాలంలో ఉన్నటువంటి ఆలోచన అనేది మీరు బ్రతికిన ఆ లైఫ్ మొత్తాన్ని వెనక్కి నెడుతుంది. నెక్స్ట్ బర్త్ తీసుకోవడానికి ఇది ఒక్కటే మూలమైన ఆలోచన అవుతుంది. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు కొంతమందికి కర్మ అనేది వెంటాడుతూ ఉంది, అందుకే సక్సెస్ కాలేదని చెప్తారు, బాగానే ఉంటుంది. కానీ అలా ఉన్నవాడు కూడా సక్సెస్ అవ్వచ్చు మంచి థాట్ పెడితే, ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం. అప్పుడు కర్మ సైతం వెనక్కి నెట్టబడుతుంది. అంతే కదండి. ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు, ఒక 30-40 సంవత్సరాలు ఎదగనటువంటి వాడు ఇదే ఆకర్షణ సిద్ధాంతాన్ని నమ్ముకొని క్లాసులకు వచ్చి ఫీడ్బ్యాక్లు ఇస్తూ ఉన్నారనంటే 2-3 ఆలోచనలు బలంగా పెట్టడం వలన అతను అనుభవించిన ఆ దరిద్రాన్ని, పేదరికాన్ని వెనక్కి నెట్టేస్తూ ఉన్నాడు, ధనవంతుడు అయిపోతూ ఉన్నాడు. సేమ్ ఇక్కడ కూడా లైఫ్ ఎట్లా బ్రతికినా చనిపోయేటప్పుడు ఉన్న ఒక్క బలమైన ఆలోచన, ఆ ఆలోచన ఇంకొక బర్త్ తీసుకొని అది నిజమవుతుంది. నిజంగా సార్ ఇది నిజమని నమ్మచ్చా? పురాణాల్లో ఉంది కదండి, పురాణాల్లోనే ఉంది. ఇప్పుడు ప్రాక్టికల్గా చూడాలి అంటే లైఫ్ ఎట్లున్నా ఇప్పుడు చేసే ఆలోచన కార్యరూపం దాలుస్తుంది కదా. ఇంతకంటే ప్రాక్టికల్, ఇంతకంటే ప్రూఫ్ అవసరం లేదు కదా. కొన్ని సంవత్సరాల తరబడి ఫ్యామిలీ మొత్తం పేదరికంలో అనుభవిస్తున్న ఆకర్షణ సిద్ధాంతాన్ని ఎవరెవరైతే అప్లై చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ సక్సెస్ స్టోరీలు చెప్తున్నారు కదా. అప్పటి నుంచి లేని ఆ సక్సెస్ ఈ మాట చెప్పడం వల్ల ఎందుకు వచ్చింది అంటే ఒక్క ఆలోచన మొత్తాన్ని వెనక్కి నెడుతుంది. కాబట్టి ఇలా జరుగుతూ ఉంటుంది. అంతిమ కాలంలో మీరు చేసే ఆలోచనలే ఇంకొక బర్త్లో ఆలోచనలకు తగ్గ బర్త్ తీసుకుంటుంది. అంటే ఇప్పుడు అందుకోసమని చనిపోయే వరకు చేస్తానే ఉండాలండి. ఇది నిరంతర ప్రక్రియ.
మీరు నెక్స్ట్ బర్త్లో కూడా ధనవంతులు అవ్వాలి అంటే పాజిటివ్ థాట్సే, డబ్బుకు సంబంధించిన ఆలోచనలే చనిపోయే వరకు చేయాలి. దీంట్లో ఒక దాంట్లోనే కాదు, అంటే డబ్బుకు అని కాదు, ఖురాన్లో కూడా ఇదే చెప్పబడింది. మంచి ఆలోచనలతో మీరు గనక తనువు చాలిస్తే స్వర్గానికి పోతారు, చెడు ఆలోచనలతో గనక తనువును చాలిస్తే నరకానికి పోతారని ఉంది. నరకం అంటే ఏమి, స్వర్గం అంటే ఏమి? స్వర్గం అంటే ఏం లేదు, మంచి ఇళ్లలో పుట్టడం. నరకం అంటే ఏమి, కష్టాల్లో పేదరికంలో పుట్టడం. అంతే తేడా. ఏ మతమైనా ఇదే చెప్తుంది. సో ఇది యూనివర్సల్ లా అంటారు ఇది మొత్తానికి. అంతే కదా, యూనివర్సల్ లానే కదా. పురాణాల్లో ఉంది, ఖురాన్లో ఉంది, మనకు ప్రాక్టికల్గా అది ప్రూవ్ అవుతోంది. ఆలోచించే ఆలోచన నిజం అవుతోందని. ఇప్పుడు ఇంతకంటే సాక్ష్యం కావాలండి. అంటే ఇప్పుడు ఒక 40 ఏళ్ళు సక్సెస్ లేని మనిషి ప్రస్తుతం ఒక 10 రోజులు 20 రోజులు బలంగా ఆలోచిస్తే అది నిజమైపోతూ కూర్చుంది. ఇది ఇంతకంటే సాక్ష్యం కావాలా, ఇంతకంటే ప్రూఫ్ కావాలా? సో ఖచ్చితంగా కార్యరూపం దాల్చుతుంది అని అంటారు మీరు. ఒకసారి ఇలా థాట్ రిలీజ్ అయిపోయిందంటే విశ్వంలోనే సజీవంగా ఉంటుంది. దాన్ని ఎవ్వరు చెరపలేరు, ఎవరికి ఆ హక్కు లేదు. అదే నెగిటివ్ థాట్స్ రిలీజ్ అది కూడా అట్లే ఉంటుంది. అంతేనా? అదే కర్మకి దారి తీస్తుంది. ఎస్, పేదరికంలో పుట్టడానికి కారణం అదే. నేను ఎక్కడ పేదరికంలో పుట్టేస్తానేనో అన్న భయం కూడా పేదరికానికి దారి తీస్తుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. విశ్వం ఉంది, బలంగా ఆలోచించండి, డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ బర్త్, ఇంకొక బర్త్ అన్నీ డబ్బున్న వ్యక్తి లాగానే పుడతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.